క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 29వ కీర్తన 10వ వచనం. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఈ మాటలు మనం 29వ కీర్తనలో చూస్తున్నాము. ఈ కీర్తనలో దేవుడు తెలియజేస్తున్నారు కదా, ప్రళయ జలముల మీద యెహోవా ఆసీనుడాయను. ప్రళయ జలములు అంటే మనం చూస్తూ ఉంటాము, వర్షాలు అధికమైపోయినప్పుడు, వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు అనేక ప్రాంతాలు ప్రళయముగా మారిపోతాయి అనమాట. చుట్టూ వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా పల్లపు ప్రాంతాలు అయితే, ఇంకా లంక గ్రామాలలాగా అయితే, నదీ పక్కన ప్రాంతాలైతే మరీ ప్రళయాలలాగే కనబడతాయి అనమాట. అలాంటి మీదంట యెహోవా ఆసీనుడై ఉన్నాడంట. ప్రళయాలు చూసినప్పుడు, ఆ జలములను చూసినప్పుడు ఏమీ మనకు తోయదనమాట. అందరూ కూడా నిరాశ్రలు అయిపోతూ ఉంటారనమాట. కానీ అవన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి, నేను వాటి మీద కూర్చొని ఉన్నాను అని ఈరోజు కీర్తనకారుడు ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడైన. చాలామంది జీవితాల్లో కూడా ప్రళయం లాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి అనమాట. అంటే ఒక ఉప్పెనలాగా, ఒక వరదలాగా వచ్చేసిన సమస్యలు ఉంటాయన్నమాట. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియక జలదిగ్బంధము అయిపోయామా అన్నట్టుగా ఉంటుంది అనమాట. కానీ ఆ సమస్యలన్నిటి మీద, ఆ ప్రళయాల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు అని మనం గుర్తించగలిగితే, ఈ కీర్తనకారుడు చెప్పినట్టు మనం దాన్ని గ్రహించగలిగితే మనము నిమ్మలంగా ఉండగలుగుతాం. ఎందుకు అనంటే యేసుప్రభువారు ఉన్న ధోనిలో శిష్యులందరూ ఉన్నారు, కానీ యేసుప్రభువారు ఉన్న ధోనిలో అలలు కొట్టినప్పుడు, తుఫాను లేచినప్పుడు యేసుప్రభువారు లేచి గద్దించారన్నమాట. ఈరోజు ఏ ప్రళయ జలాలు అయితే నీకు విరోధంగా ఉన్నాయో, నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయో, నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయో, వాటన్నిటి మీద యెహోవా ఆసీనుడాయను. కనుక వాటన్నిటిని ఆయన గద్దిస్తాడు, నీకు నెమ్మదిని కలగచేస్తాడు. అంతేకాకుండా యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా నిత్యము ఏమై ఉన్నారంట? రాజుగా ఆసీనుడై ఉన్నారు. ఆయన ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నారు, అదే టైంలో ఆయన రాజుగా ఆసీనుడై ఉన్నారు అని ఇక్కడ కీర్తనకారుడు తెలియచెప్తున్నారు. రాజు అనంటే రక్షించేవాడు, కాపాడేవాడు, పాలించేవాడు, మన యొక్క ప్రతి అవసరతని తీర్చేవాడు అనమాట. చూడండి, మనం ఎలక్షన్కి ఓటేసిన తర్వాత ఏదైనా తేడా వచ్చినప్పుడు ఆ యొక్క గెలిచిన వాళ్ళనే మనం ఏమైనా అడుగుతూ ఉంటాం అనమాట. లేకపోతే ఈ సమస్య గురించి ఏదైనా పరిష్కారం చూపండి అని అడుగుతాం. అలాగ కాదు, మన రాజు, మన దేవుడు, మన రాజు నిత్యము రాజు అయి ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు. ఈరోజు ఫ్రెష్మన్ వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లోకంలో మనం ఎటువంటి పోరాటముల గుండా వెళ్తున్నా, ఎటువంటి ప్రళయాల గుండా వెళ్తున్నా, ఎటువంటి తుఫాన్ల గుండా వెళ్తున్నా, మనం ఒకటి గుర్తు చేసుకోవాలి కదా, మన దేవుడు వాటి మీద ఆసీనుడై ఉన్నాడు. అవి ఆయన పాదాల క్రిందే ఉన్నాయన్నమాట. ఇంకొకటి, ఆయన నిత్యము రాజు అయి ఉన్నాడు, నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. కనుక మనము ఆయనను గుర్తు చేసుకుంటూ, ఆయన నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు కనుక మనల్ని పాలించి, మనల్ని కాపాడి, మనల్ని సంరక్షించువాడై ఉన్నాడు అని మనం గుర్తు చేసుకొని మన దేవుణ్ణి మనం స్తుతిస్తూ, మన ప్రతి పోరాటంలోనూ ఆయన వైపే చూస్తూ ముందుకు సాగిపోదుముగాక. జయము పొందుకొని జయగీతము పాడుదుముగాక. ఆమేన్.